Hello girls, good morning. This is my fifth video and today my topics are security benefits and regulatory issues. With these two topics, I will end the second unit. Okay, this is the last topic in second unit. Okay, first one, security benefits. This is not to suggest that your data is unsecure on the cloud. ఓకే అంటే క్లౌడ్లో మీ డేటా పెట్టుకోవద్దని చెప్పట్లేదమ్మా. క్లౌడ్లో డేటాను పెట్టుకుంటే సెక్యూర్డ్గానే ఉంటుంది. ఓకే, అంతే తప్ప క్లౌడ్లో డేటా పెట్టుకుంటే మీ డేటా సెక్యూరిటీ ఉండదు అని నేను సజెస్ట్ చేయట్లేదు. ఓకే, బికాస్ ఇట్స్ యూజర్స్ విష్. ఓకే, somebody says data is secured on the cloud, but some other says data is not secured in the cloud. It's users choice, users wish. ఓకే, అది సెక్యూరిటీ ఉంటుందా ఉండదని మనం చెప్పలేమమ్మా. ఓకే, అలానే ఉండదు అని కూడా మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఓకే, క్లౌడ్ ఇస్తుంది. ఓకే, క్లౌడ్ హ్యాస్ సెక్యూరిటీ, బట్ అది 100% అని గ్యారంటీ ఇవ్వలేము. ఓకే, అలా అని మీ డేటాని క్లౌడ్లో స్టోర్ చేసుకోవద్దు అని కూడా మేము సజెషన్ చేయట్లేదు. ఓకే, ప్రొవైడర్స్ డూ ఎండివర్ టు ఎన్ష్యూర్ సెక్యూరిటీ, బికాస్ వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి అంటే కనుక మీ డేటాకి సెక్యూరిటీ ఇవ్వడమే. ఓకే, మ్యాక్సిమం అన్ని క్లౌడ్ ప్రొవైడర్స్ కూడా మీ డేటాకి సెక్యూరిటీ ఇవ్వడానికి బాగా ట్రై చేస్తున్నాయి. ఓకే, అదర్వైజ్ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ రిపీట్ బిజినెస్ విల్ డెవలప్. ఒకవేళ వాళ్ళు కనుక మీ డేటాకి సెక్యూరిటీ ఇవ్వలేకపోతే కనుక ఖచ్చితంగా బయట జనాల నోట్లో నుంచి ఆ క్లౌడ్ గురించి నెగిటివ్ థాట్ వస్తే ఆటోమేటిక్గా ఆ కంపెనీని వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది అంటే క్లోజ్ చేయాల్సి వస్తుంది. బికాజ్ దేర్ బిజినెస్ ఈజ్ టు ఎన్ష్యూర్ సెక్యూరిటీ. ఓకే, వాళ్ళ యొక్క బిజినెస్ ఏంటి అంటే కనుక మీ డేటాకి సెక్యూరిటీ ఇవ్వడం. ఖచ్చితంగా క్లౌడ్ వాళ్ళు మీ డేటాకి సెక్యూరిటీ ఇస్తున్నారు. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ దేర్ బిజినెస్. ఒకవేళ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళ యొక్క బిజినెస్ని వాళ్ళు ఏం చేయాలంటే క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, బట్ ద వెరీ నేచర్ ఆఫ్ ద క్లౌడ్ లెండ్స్ ఇట్ టు నీడింగ్ సమ్ వెరీ స్ట్రాంగ్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్. ఓకే, వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఇచ్చినా సరే హ్యాకర్స్ ఏదో ఒక రకంగా హ్యాక్ చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ ఉన్న సెక్యూరిటీ కన్నా ఇంకొంచెం స్ట్రాంగ్ సెక్యూరిటీ ఇస్తే చాలా మంచిది. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ కూడా డేటాని క్లౌడ్లో స్టోర్ చేయడానికి ఇష్టపడతారు వితౌట్ ఎనీ హెజిటేషన్స్ ఆర్ వితౌట్ ఫీలింగ్ ఎనీ షై వితౌట్ ఫీలింగ్ ఎనీథింగ్ అంటే భయపడకుండా యూజర్స్ అందరూ కూడా క్లౌడ్లో డేటాని స్టోర్ చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్న సెక్యూరిటీ లెవెల్స్ కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా పెంచితే బాగుంటుంది. ఓకే, దట్ మీన్స్ క్లౌడ్ హ్యాస్ సెక్యూరిటీ, బట్ ఆ సెక్యూరిటీ సరిపోదు, ఇంకొంచెం సెక్యూరిటీ ఇవ్వాలి. ఓకే, ఎక్కువ సెక్యూరిటీ ఇస్తే కనుక ఇట్ హ్యాస్ మోర్ బెనిఫిట్స్. ఎస్, ఫస్ట్ వన్ చూడండి, సెంట్రలైజ్డ్ డేటా. ఓకే, వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద స్పెక్టర్ ఆఫ్ డేటా లాస్ బై బీయింగ్ ఇన్ వన్ ప్లేస్. ఓకే, మనం వింటాం కదా, డేటా అంతా ఒక చోట పెడితే డేటా అంతా లాస్ అయిపోతుంది, హ్యాకర్స్ ఒక చోట ఉన్న డేటాని ఈజీగా హ్యాక్ చేస్తారని అనుకుంటాం కదా మనం. హౌఎవర్, there are some good security threats that come with centralizing your data, because here centralized data means here cloud is storing in different servers లో డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్ లో డేటా అనేది సేవ్ అయి ఉంటుంది కాబట్టి బయట వాళ్ళు ఎవరు కూడా ఈజీగా యాక్సెస్ చేయలేరు కాబట్టి ఖచ్చితంగా మీ సిస్టమ్కి ఖచ్చితంగా ఏముంటుంది అంటే సెక్యూరిటీ ఉంటుంది. బికాస్ మీ డేటాని ప్రొటెక్ట్ చేయడమే వాళ్ళ డ్యూటీ. దేర్ బిజినెస్ ఈజ్ టు ప్రొటెక్ట్ యువర్ డేటా. ఓకే, సో అక్కడ డేటా మీకు డిఫరెంట్ సర్వర్స్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ సర్వర్స్ అన్ని కూడా ఒక లొకేషన్లో కాదు డిఫరెంట్ లొకేషన్స్లో డిస్ట్రిబ్యూట్ ఉంటాయి విత్ హై లెవెల్ సెక్యూరిటీ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి అక్కడ అలాంటి చోట్లలో మీ డేటా చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఓకే, సో లాస్ ఆఫ్ డేటా అనేది జరగడం చాలా తక్కువ విత్ ఇన్ ద క్లౌడ్. ఓకే, బికాజ్ అక్కడ సెక్యూరిటీ ఇస్తారు, అలాగే డిస్ట్రిబ్యూటర్ సర్వర్స్లో డేటా సేవ్ అయి ఉంటుంది. ఓకే, డిస్ట్రిబ్యూటర్ సర్వీసెస్ డేటా సేవ్ అయి ఉంటుంది, అలాగే ఆ సర్వర్కి ఫైర్వాల్ ప్రొటెక్షన్ కానీ ఓకే కొత్త సెక్యూరిటీ టెక్నిక్స్ కానీ ఇస్తారు కాబట్టి అక్కడ మీ డేటా అనేది సెక్యూర్డ్గా ఉంటుంది. ఎవరు కూడా అన్ఆథరైజ్డ్ పర్సన్స్ డేటాని తీసుకోవడానికి ఛాన్సెస్ ఉండవు కాబట్టి మీ డేటా మీకు అక్కడ సురక్షితంగా ఉంటుంది. ఎస్, దట్ ఈస్ అబౌట్ సెంట్రలైజ్డ్ డేటా. దట్ మీన్స్ క్లౌడ్లో స్టోర్ చేసుకున్నంత మాత్రాన మీకు ఎటువంటి ఎఫెక్ట్ రాదు, బికాజ్ ఇట్ హ్యాస్ సెవరల్ బెనిఫిట్స్. అందులో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే సెంట్రలైజ్డ్ డేటా. ఓకే, మీ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ చాలా రకాలుగా సెక్యూరిటీ ఇస్తారు కాబట్టి మీరు భయపడకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా, బికాజ్ అది కూడా ఒక లొకేషన్ కూడా డిఫరెంట్ లొకేషన్స్లో డేటా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది కాబట్టి ఓకే, సో భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, రెడ్యూస్ డేటా లాస్.
మోర్ దెన్ 12,000 ల్యాప్టాప్స్ ఆర్ లాస్ట్ ఇన్ అమెరికన్ ఎయిర్పోర్ట్స్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం అంటమ్మా. ఓకే, రెడ్యూస్డ్ డేటా లాస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డేటా లాస్ అవడం అనేది తగ్గుతుంది. ఓకే, దీనివల్ల క్లౌడ్లో మన డేటాను స్టోర్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక, బెనిఫిట్ ఏంటి అంటే కనుక డేటా లాస్ అవడం అనేది జరుగుతుంది. సో అమెరికన్ ఎయిర్పోర్ట్స్లో ప్రతి సంవత్సరం 12,000 ల్యాప్టాప్స్ పోతున్నాయంటమ్మా. ఇట్స్ బ్యాడ్ ఎనఫ్ టు లాస్ యువర్ డేటా, బట్ ఇట్ ఎస్పెషల్లీ బ్యాడ్ ఫర్ కంపెనీస్ హూ లాస్ ప్రొప్రైటరీ డేటా ఆర్ అదర్ మిషన్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్. అంతేనే కదా, ఎప్పుడైతే మన దగ్గర ఉన్న ల్యాప్టాప్స్ పోతున్నాయో ఆటోమేటిక్గా మన ఆ ల్యాప్టాప్లో మన డేటా లాస్ అయినట్టు, ఆటోమేటిక్గా ఎప్పుడైతే ల్యాప్టాప్లో ఉన్న డేటా లాస్ అవుతుందో ఆ లాస్ అనేది మనకి ప్లస్ కంపెనీస్ కూడా కదా, కంపెనీ యొక్క క్రిటికల్ ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా లాస్ అనేది కంపెనీకి జరుగుతుంది. ఆ కంపెనీతో పాటు మన దగ్గర ఉన్న డేటా లాస్ అవుతుంది కాబట్టి మనకు కూడా ఎఫెక్టే. ఎస్ అన్నో. ఓకే, అలా ఎవ్రీ ఇయర్ ఎన్ని ల్యాప్టాప్స్ పోతున్నాయంటే 12,000 ల్యాప్టాప్స్ అమెరికన్ ఎయిర్పోర్ట్లో పోతున్నాయంటమ్మా. ఓకే, బికాస్ దేర్ మెయిన్ ఎయిమ్ ఈస్ టు స్టీల్ దేర్ కంపెనీస్ డేటా. అంటే వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే కనుక ల్యాప్టాప్స్ ఉన్న డేటాని దొంగిలించి అమ్ముకోవడానికి. ఓకే, ఆల్సో హౌ మెనీ ల్యాప్టాప్స్ ఎంప్లాయ్ రియలీ స్ట్రాంగ్ సెక్యూరిటీ మెషర్స్ లైక్ హోల్ డిస్క్ డేటా ఎన్క్రిప్షన్. ఓకే, నిజంగా ల్యాప్టాప్స్ పోయినాయి అంటే ఎంతమంది ల్యాప్టాప్స్ దగ్గర సెక్యూరిటీ మెషర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఒకవేళ హ్యాకర్స్ ల్యాప్టాప్స్ని దొంగలించిన ఆ ల్యాప్టాప్స్ నుండి డేటా ఓపెన్ అవుతుందా లేదా. ఓకే, అసలు సెక్యూరిటీ కనుక ఆ ల్యాప్టాప్స్లో ఉన్న డేటాకి ఎక్కువ సెక్యూరిటీ కనుక తీసుకుంటే కనుక ఆ ల్యాప్టాప్లో ఉన్న డేటాని ఎవరు ఓపెన్ చేయలేరు. ఓకే, అలా ఎంతమంది సెక్యూరిటీ మెషర్స్ని ఫాలో అవుతున్నారు. ఓకే, ఇఫ్ ద ల్యాప్టాప్ కెన్ బి ఎఫెక్టివ్లీ కాంప్రమైజ్ ద ఇన్ఫర్మేషన్ విల్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ థీఫ్. కరెక్టే కదా, అసలు అలా కాకుండా నీ ల్యాప్టాప్కి ఎటువంటి సెక్యూరిటీ మెషర్స్ నువ్వు తీసుకోలేదు అంటే కనుక ఖచ్చితంగా ఆ ల్యాప్టాప్లో ఉన్న కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుందంటే హ్యాకర్స్ ఆ థీఫ్ చేతిలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. బై మెయింటైనింగ్ డేటా ఆన్ ద క్లౌడ్. అలా కాకుండా ఓకే, ల్యాప్టాప్ కంపెనీ యొక్క డేటాని ల్యాప్టాప్లో కాకుండా నీ పర్సనల్ ల్యాప్టాప్లో కాకుండా క్లౌడ్లో అవునా ఆ డేటాని క్లౌడ్లో మెయింటైన్ చేస్తే చూడండి, ఎంప్లాయింగ్ స్ట్రాంగ్ యాక్సెస్ కంట్రోల్ అండ్ లిమిటింగ్ ఎంప్లాయీ డౌన్లోడింగ్ టు ఓన్లీ వాట్ దే నీడ్ టు పెర్ఫార్మ్ ఏ టాస్క్. ఓకే, అలా కాకుండా ఏదైతే కంపెనీ డేటా నువ్వు యాక్సెస్ చేయాలనుకున్నావో అది మాత్రమే, ఆ సింగిల్ టాస్క్ మాత్రమే పెర్ఫార్మ్ చేయడానికి నువ్వు క్లౌడ్లోంచి డౌన్లోడ్ చేసుకుంటే ఎస్ నో. ఓకే, బికాస్ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ కంపెనీ డేటా విత్ ఇన్ ద క్లౌడ్. అలా నువ్వు యాక్సెస్ చేసుకునేటప్పుడు ఏ టాస్క్కి సంబంధించిన డేటాని అది మాత్రమే నువ్వు డౌన్లోడ్ చేసుకుంటే ఓకే, ఒకవేళ నీ ల్యాప్టాప్ పోయినా సరే ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా మాత్రమే లాస్ అయ్యేది. బికాస్ ఆ టాస్క్ సంబంధించిన డేటాను మాత్రమే నువ్వు డౌన్లోడ్ చేస్తావు. పోతే కొంచెం పోతుంది. ఓకే, కొన్నిసార్లు అది కూడా పోకపోవచ్చు. ఎస్ చూడు, క్లౌడ్ కంప్యూటింగ్ కెన్ లిమిట్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ కుడ్ పొటెన్షియల్ బి లాస్ట్ అనా. సో క్లౌడ్ కంప్యూటింగ్ కెన్ లిమిట్ అంటే తగ్గిస్తుందా లేదా, ఎందువల్ల అంటే నువ్వు కనుక డేటాని క్లౌడ్లో నుంచి మెయింటైన్ చేస్తే అక్కడ ఖచ్చితంగా స్ట్రాంగ్ యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, అలాగే నీకు ఏ టాస్క్ పెర్ఫామ్ చేస్తున్నావో దానికి సంబంధించిన డేటాని మాత్రమే నువ్వు డౌన్లోడ్ చేస్తావు కాబట్టి సో ఒకవేళ దొంగిలించినా సరే ఓన్లీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నువ్వు లాస్ అవుతావు. కొన్నిసార్లు అది కూడా నువ్వు లాస్ అవ్వవు. దట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్ why we are storing data on the cloud. That means we can reduce the data loss by using cloud computing. That's all. Okay, so reduce data loss కి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడమ్మా, ఎవ్రీ ఇయర్ 12,000 ల్యాప్టాప్స్ పోతున్నాయంట. ల్యాప్టాప్స్ పోతే ఆ ల్యాప్టాప్ యూజర్కి ప్లస్ ఆ కంపెనీ యొక్క డేటా కాబట్టి ఆ కంపెనీకి కూడా లాస్ వస్తుంది. ఓకే, ఒకవేళ ల్యాప్టాప్కి కనుక సెక్యూరిటీ మెషర్స్ సరిగా ఫాలో అవ్వకపోతే ఆటోమేటిక్గా మీ డేటా థీఫ్ చేతిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు. అలా కంపెనీ యొక్క డేటాని మీ పర్సనల్ ల్యాప్టాప్లో మెయింటైన్ చేయకుండా క్లౌడ్లో కనుక మెయింటైన్ చేస్తే ఓకే, మీకు కావాల్సిన టాస్క్ నువ్వు ఏ టాస్క్ అయితే పెర్ఫామ్ చేస్తున్నావు దానికి సంబంధించిన డేటాని మాత్రమే నువ్వు డౌన్లోడ్ చేసుకుంటావు కాబట్టి ఓకే, ఒకవేళ నీ ల్యాప్టాప్ పోయినా స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా మాత్రమే లాస్ అవుతుంది. కొన్నిసార్లు అది కూడా బికాస్ సెక్యూరిటీ లెవెల్స్ క్లౌడ్లో ఎక్కువ కాబట్టి కొన్నిసార్లు ఆ డేటా కూడా మేబీ లాస్ అవ్వకపోవచ్చు. ఒకవేళ లాస్ అయినా సరే డేటా లాస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్స్ బెటర్ దట్ యూ కెన్ యాక్సెస్ యువర్ డేటా విత్ ఇన్ ద క్లౌడ్. ఎస్, దట్ మీన్స్ యూ కెన్ రెడ్యూస్ ద డేటా లాస్. ఎస్, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సెక్యూరిటీ బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్. Next one, monitoring. The meaning of monitoring is watching or checking. Yes, if your data is maintained on a cloud, it is easy to monitor security.
అవునా కదా, నీ డేటా కనుక క్లౌడ్లో ఉంటే కనుక నువ్వు ఈజీగా సెక్యూరిటీ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. చెప్పాను మీకు 2 లెవెల్ సెక్యూరిటీస్ ఇవ్వచ్చు. నువ్వు డేటాని పెట్టుకునేటప్పుడు నువ్వు సెక్యూరిటీ ఇవ్వచ్చు, అలాగే వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు. నువ్వు ఇచ్చే సెక్యూరిటీ, వాళ్ళు పెట్టే సెక్యూరిటీ, టూ లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా నీ డేటాకి డబుల్ సెక్యూరిటీ ఉంటుంది. నో బడీ కెన్ యాక్సెస్ ద డేటా ఫ్రమ్ ద క్లౌడ్. ఎస్, దెన్ హ్యావ్ టు వరీ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ న్యూమరస్ సర్వర్స్ అండ్ క్లయింట్స్. సో ఒకసారి మళ్ళీ చదువుతుంది వినండమ్మా. If your data is maintained on a cloud, it is easier to monitor security than have to worry about the security of numerous servers and clients. అంటే మీ లోకల్ సర్వర్స్లో మీ లోకల్ క్లయింట్స్లో అన్న నెంబర్ ఆఫ్ క్లయింట్స్లో ఉన్న డేటాని చెక్ చేయడం కంటే క్లౌడ్లో మీ డేటాని మెయింటైన్ చేయడం ఈజీ అండ్ సెక్యూర్డ్. ఓకే, ఇఫ్ యువర్ డేటా ఈజ్ మెయింటైన్ ఆన్ ఏ క్లౌడ్, ఇట్ ఈస్ ఈజర్ టు మానిటర్ సెక్యూరిటీ. అవునా, మీ క్లౌడ్లో ఉంటే కనుక మీ డేటా ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ఓకే, అలా కాకుండా దెన్ హ్యావ్ టు వరీ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ న్యూమరస్ సర్వర్స్ అండ్ క్లయింట్స్. అలా కాకుండా నీ పర్సనల్, నీ లోకల్ సర్వర్స్లో, నీ లోకల్ సిస్టమ్స్లో, నీ లోకల్ క్లయింట్స్లో నీ డేటా సెక్యూరిటీ కంటే క్లౌడ్లో నువ్వు డేటాను కనుక పెట్టుకుంటే కనుక మోర్ సెక్యూరిటీ ఉంటుంది. Okay, of course the chances that the cloud would be breached puts all the data at risk. Okay, cloud లో డేటా ఉన్నంత మాత్రాన డేటా లాస్ అనేది జరగదు అని నేను చెప్పట్లేదు. కొన్నిసార్లు క్లౌడ్లో ఉన్న డేటా కూడా పోతుంది. ఓకే, అది చాలా తక్కువ ఛాన్సెస్లో జరుగుతుంది. ఓకే, మీ లోకల్ సర్వర్స్లో, మీ లోకల్ సిస్టమ్స్లో పెట్టుకుంటే మీ లోకల్ సర్వర్స్లో, మీ లోకల్ సిస్టమ్స్లో అన్నిట్లో కూడా డేటా సరిగ్గా ఉందో లేదో నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా క్లౌడ్లో పెట్టుకుంటే కనుక ఎక్కువ సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు, బికాస్ దే డ్యూటీస్ టు ప్రొటెక్ట్ యువర్ డేటా. ఓకే, అలా అని క్లౌడ్లో ఉన్న డేటా లాస్ అవ్వదా అంటే అలా అని కూడా మనం చెప్పలేము, కొన్నిసార్లు జరగచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ కీప్ అపాన్ ఇట్, ఓకే, సెక్యూరిటీ ఉంటుంది. నువ్వు కూడా నీ డేటాని తీసుకెళ్ళి క్లౌడ్లో పెట్టావు, ఒకే చోట నీ డేటా అంతా తీసుకెళ్ళి క్లౌడ్లో పెట్టావు. ఓకే, నువ్వు కూడా సెక్యూరిటీ ఇచ్చావు, వాళ్ళు కూడా సెక్యూరిటీ ఇచ్చారు, 2 లెవెల్ సెక్యూరిటీ ఇచ్చావు. కాబట్టి నువ్వు నీ మైండ్లో పీస్ఫుల్గా ఉండొచ్చు నువ్వు. ఓకే, అలా కాకుండా నీ లోకల్ సిస్టమ్స్లో, నీ లోకల్ డెస్క్టాప్లో కనుక ఉంటే కనుక నీకు కొన్నిసార్లు నీకు సెక్యూరిటీ లేదేమో అని ఫీల్ అవ్వచ్చు. కానీ క్లౌడ్లో ఉంటే కనుక ఆ భయం నీకు అక్కర్లేదు. ఓకే, యూ ఓన్లీ హ్యావ్ టు వరీ అబౌట్ వన్ లొకేషన్ రేదర్ దెన్ సెవరల్. అంతేనే కదా, జస్ట్ నీ డేటాను తీసుకెళ్ళి ఒక క్లౌడ్ సర్వర్లో పెడితే అక్కడ నువ్వు చెక్ చేసుకుంటే చాలు. అలా కాకుండా లోకల్ నీ కంపెనీలో డిఫరెంట్ సిస్టమ్స్లో చెక్ చేసుకోవడం కంటే ఒక లొకేషన్లో నువ్వు డేటాని నువ్వు చెక్ చేసుకోవడం బెస్ట్. చూడండి ఒకసారి. బట్ ఇఫ్ ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ కీప్ అప్ ఆన్ ఇట్, యూ హ్యావ్ టు వరీ అబౌట్ వన్ లొకేషన్ అవునా, రేదర్ దెన్ సెవరల్. ఇప్పుడు క్లౌడ్లో కనుక నువ్వు డేటాని కనుక స్టోర్ చేసుకుంటే కనుక నీ డేటా ఎక్కడ సేవ్ అయిందో అక్కడ ఆ ఒక్క లొకేషన్లో నువ్వు కొంచెం మైండ్ఫుల్గా మానిటర్ చేస్తే చాలు. డిఫరెంట్ లొకేషన్స్లో చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఏ లొకేషన్లో అయితే నీ డేటా ఉందో అక్కడ కొంచెం నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు సెక్యూరిటీ లెవెల్స్ పెంచుకుంటూ, అక్కడ నువ్వు కొంచెం బ్రెయిన్ కొంచెం నువ్వు చెక్ చేసుకుంటే చాలు. పీస్ఫుల్గా నువ్వు పడుకోవచ్చు, మిగతా పీస్ఫుల్గా హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా, బికాస్ ఏ లొకేషన్లో అయితే నువ్వు డేటాను సేవ్ చేసుకున్నావో అక్కడ నువ్వు సెక్యూరిటీ లెవెల్స్ ఇస్తే చాలు, హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, దట్ మీన్స్ యూ కెన్ మానిటర్ యువర్ డేటా విత్ ఇన్ ద క్లౌడ్. ఓకే, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ యువర్ డేటా ఇన్ పర్సనల్ కంప్యూటర్స్, అలా పర్సనల్ కంప్యూటర్స్లో డేటాని సేవ్ చేయడం కంటే క్లౌడ్లో ఉన్న సర్వర్స్లో డేటాని కనుక సేవ్ చేసుకుంటే కనుక బెస్ట్. ఓకే, ఎందుకంటే క్లౌడ్లో నీ డేటాని ఎప్పటికప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్స్టెంట్ స్వాప్ ఓవర్. స్వాప్ ఓవర్ అంటే మార్చడమే కదా, స్వాపింగ్ అంటే తీసేసి ఇంకోటి పెట్టడం, జస్ట్ లైక్ అంతగా ఇన్స్టెంట్గా తీసేచ్చాను కదా. చూడండి, ఇఫ్ యువర్ డేటా ఇస్ కాంప్రమైజ్ వైల్ యూ ఆర్ కండక్టింగ్ యువర్ ఇన్వెస్టిగేషన్ టు ఫైండ్ ద కల్ప్రిట్స్, యూ కెన్ ఇన్స్టెంట్లీ మూవ్ యువర్ డేటా టు ఎనదర్ మిషన్. ఒకవేళ నీ డేటా ఎవరైనా క్లౌడ్లో ఉన్న డేటా ఎవరైనా ఓపెన్ చేసినట్టు డౌట్ వస్తే చాలు, ఆటోమేటిక్గా నువ్వేం చేయొచ్చు అంటే నీ డేటాని ఇంకొక మిషన్లోకి డైరెక్ట్గా నువ్వేం చేయొచ్చు అంటే మూవ్ చేయొచ్చు. ఓకే, దట్ మీన్స్ యూ కెన్ ఈజీలీ మూవ్ యువర్ డేటా ఆఫ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్ వెరీ ఈజీలీ వితౌట్ ఎనీ టైం. ఎటువంటి టైం డిలే లేకుండా డైరెక్ట్గా నువ్వు ఈజీగా ఒక మిషన్లో ఉన్న డేటాని ఇంకో మిషన్లోకి నువ్వు ఈజీగా ఏం చేయొచ్చు, మూవ్ చేయొచ్చు. ఓకే, ఎందుకోసం ఒకవేళ నీ డేటా ఎవరైనా చూస్తున్నారు, నీ డేటా దొంగలించడానికి ట్రై చేస్తున్నారు, దొంగలించారు అని డౌట్ వస్తే చాలా ఆటోమేటిక్గా ఈజీగా నువ్వు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ ఈజీలీ స్వాప్ యువర్ డేటా ఇన్ వన్ మిషన్ టు అనదర్ మిషన్. ఓకే, వితౌట్ ఎనీ టైం డిలే, వితౌట్ ఎనీ
without any time to spend, you can easily swap your data from one mission to another mission. Okay, and you also don't need to spend the time explaining to your C level management that the system will be down due to an incident అని దీని గురించి నువ్వు హై లెవెల్ మేనేజ్మెంట్ తో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, డైరెక్ట్ గా నీ డేటా కాంప్రమైజ్ అయిందంటే చాలు, ఆటోమేటిక్ గా నువ్వు ఒక మిషన్ లో ఉన్న డేటాని ఆటోమేటిక్ ఇంకో మిషన్ లోకి స్వాప్ చేసేయచ్చు. దాని గురించి నువ్వు బయటకి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఎప్పుడైతే నువ్వు స్వాప్ చేసేసావో ఆటోమేటిక్ గా చూడండి, వెన్ యూ పెర్ఫార్మ్ ద స్వాప్ ఓవర్ ఇట్ సీమ్లెస్లీ టు యువర్ యూజర్స్. ఓకే, ఆటోమేటిక్ గా స్వాప్ చేసావో ఆ స్వాప్ ఈజీగా ఆ డేటా అంతా కూడా ఇంకో మిషన్ లోకి స్వాప్ అయిపోతుంది. ఓకే, నువ్వు మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ అవర్స్ ట్రయింగ్ టు రిప్లికేట్ ద డేటా ఆర్ ఫిక్స్ ద బీచ్ అలా దానికోసం అలా మార్చడం, ఒక్క మిషన్ లో ఉన్న డేటాని ఇంకో మిషన్ లోకి మార్చడం కోసం గంటలు నువ్వు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎటువంటి హార్డ్వేర్ ఇలాంటివి ఏమి చూసుకోకుండా డైరెక్ట్ గా నువ్వేం చేయొచ్చు అంటే కనుక ఒక మిషన్ లో ఉన్న డేటా కాంప్రమైజ్ అయిందని డౌట్ వచ్చినా, ఒకవేళ అయ్యిందని తెలిసినా సరే ఆటోమేటిక్ గా దాంట్లో ఉన్న డేటాని నువ్వు ఇంకొక మిషన్ లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఎటువంటి టైం డిలే ఉండదు, డైరెక్ట్ గా నువ్వు ఇన్స్టెంట్ గా స్వాపింగ్ చేసేయచ్చు. అలాగే దీని గురించి నువ్వు హైయర్ అథారిటీస్ తో మాట పడాల్సిన అవసరం కూడా లేదు. యూ కెన్ డైరెక్ట్లీ ఇన్స్టెంట్లీ స్వాప్ యువర్ డేటా ఆఫ్ వన్ లొకేషన్, okay, of one location to another location, or one mission to another mission, okay, without any time delay. Okay, without any time delay. Okay, you can easily swap your data of one mission to another mission very easily. Okay, that is the main advantage of using clouds. Okay, next one, secure builds. Okay na, build ante కట్టుకోవడమే కదా, అలా సెక్యూర్డ్ గా బిల్డ్ చేయొచ్చు. ఏంటో చూద్దాం. వెన్ యూ డెవలప్ యువర్ ఓన్ నెట్వర్క్ యూ హ్యాడ్ టు బై థర్డ్ పార్టీ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ టు గెట్ ద లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ యూ వాట్. అంతేనా కదా, ఇప్పుడు నువ్వు సొంతంగా ఒక నెట్వర్క్ ని కనుక డెవలప్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నీ నెట్వర్క్ కి సెక్యూరిటీ కోసం థర్డ్ పార్టీ నుంచి ఆ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ని నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంటే కొనుక్కోవాలి, లేదా రెంట్ తెచ్చుకోవాలి క్లౌడ్ నుంచి. అంతే కదా. ఓకే, నువ్వు సొంతంగా ఒక నెట్వర్క్ ని కనుక డెవలప్ చేయాలి అనుకుంటే కనుక ఆ నెట్వర్క్ కి సెక్యూరిటీ కావాలంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని థర్డ్ పార్టీ నుంచి బై చేయాలి, కొనాలి. లేకపోతే కనుక థర్డ్ పార్టీ నుంచి నువ్వు రెంట్కి తెచ్చుకొని నీ నెట్వర్క్ నువ్వు ఏం చేయాలంటే ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎస్ అను. ఓకే, విత్ ఏ క్లౌడ్ సొల్యూషన్ దీస్ టూల్స్ కెన్ బి బండిల్డ్ ఇన్ అండ్ అవైలబుల్ టు యూ అండ్ యూ కెన్ డెవలప్ యువర్ సిస్టమ్ విత్ వాట్ ఎవర్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ యూ డిజైర్. అలా అలా కొనుక్కుంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి సెక్యూరిటీ సాఫ్ట్వేర్స్ అలా మీ నెట్వర్క్ కి సెక్యూరిటీ ఇవ్వడం కోసం సాఫ్ట్వేర్ని కొనుక్కోవాలంటే చాలా రేట్లు ఎక్కువ కాబట్టి అలా కాకుండా నువ్వు క్లౌడ్ నుంచి రెంట్కి తెచ్చుకుంటే కనుక ఆ టూల్స్ అని నీకు బండిల్స్ కింద అవైలబుల్గా అవుతాయి అనా. సో వాటిని యూజ్ చేసుకొని ఆటోమేటిక్గా నీ నెట్వర్క్కి కూడా నువ్వు ఏం చేయొచ్చు అంటే నీకు నచ్చినట్టు ఎంత సెక్యూరిటీ కావాలో అంత సెక్యూరిటీని ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, అంటే తక్కువ ఖర్చుతో ఒకవేళ నువ్వు కనుక ఓన్గా నెట్వర్క్ని డెవలప్ చేసుకుంటే ఓకే, ఆ నెట్వర్క్ కి సెక్యూరిటీ సాఫ్ట్వేర్స్ క్లౌడ్ నుంచి రెంట్కి తెచ్చుకొని నీకు నచ్చిన విధంగా నువ్వు సెక్యూరిటీని ఏం చేయొచ్చు అంటే బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, అలా క్లౌడ్ నుంచి సెక్యూరిటీ సాఫ్ట్వేర్ తెచ్చుకోవడం వల్ల తక్కువ ఖర్చుతో నీ నెట్వర్క్ కి నువ్వేం చేయొచ్చు అంటే సెక్యూరిటీగా నువ్వేం చేయొచ్చు అంటే క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ క్లౌడ్. నీకు నచ్చిన విధంగా నువ్వు క్లౌడ్ని వాడుకోవచ్చు. ఓకే, నీ ఓన్ నెట్వర్క్ కి క్లౌడ్ లో ఉన్న సెక్యూరిటీ సాఫ్ట్వేర్స్ ని రెంట్కి తెచ్చుకొని నీ నెట్వర్క్ కి నువ్వు ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ చేసుకున్న దానికి నువ్వు మనీ పే చేస్తే చాలు కదా. సో ఆ రెంట్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఏ ఒరిజినల్ సాఫ్ట్వేర్ విచ్ వర్త్స్ lakhs of rupees, okay, to save your money you can rent these special softwares within the cloud. Okay, and you can build your network, okay, with the cloud infrastructure. Okay, that is secure builds. Next one, improved software security. Vendors are likely to develop more efficient secure software అనా కదా. బికాస్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఏం చేస్తున్నారంటే సెక్యూర్ సాఫ్ట్వేర్ అలా మన సాఫ్ట్వేర్స్ కి సెక్యూరిటీ ఇవ్వడం కోసం చాలా కష్టపడుతున్నారు. సిన్స్ యూఆర్ చార్జెడ్ ఫర్ యువర్ CPU cycles you are going to notice and squawk if the price is too high అనా. నువ్వు ప్రతిదానికి నీ సాఫ్ట్వేర్ కి వాళ్ళు సెక్యూరిటీ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు నీ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తున్నారా కదా. ఆ ఛార్జ్ ఎక్కువ తక్కువ నువ్వు చెక్ చేసుకో. మాక్సిమం చెప్తున్నాం కదా, ఆ ఛార్జ్ ఎక్కువగా అయితే ఉండదు. ఆ ఛార్జ్ నార్మల్ పీపుల్ కూడా ఎఫర్ట్ చేసే విధంగానే ఉంటుంది. ఓకే, ఒకవేళ ఎక్కువ అనిపిస్తే కనుక యూ కెన్ గో ఫర్ నెక్స్ట్ క్లౌడ్ ప్రొవైడర్ అలా. ఒకవేళ ఒక క్లౌడ్ ప్రొవైడర్ దగ్గర ఛార్జ్ ఎక్కువ ఉందంటే కనుక నెక్స్ట్ క్లౌడ్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళు. ఎందుకు కొంచెం చాలా ఎక్కువగా ఉంది అంటే కనుక
You can buy new security software. Yes. Next one. As such, the vendor does not want to lose your business and is going to be more inclined to develop more efficient security software. ఎందుకంటే ఖచ్చితంగా మీ డేటా కానీ మీ క్లౌడ్లో ఉన్న డేటా కానీ క్లౌడ్లో ఉన్న సాఫ్ట్వేర్స్ కానీ ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారమ్మా. ఎందుకంటే వాళ్ళ యొక్క బిజినెస్ ఏంటి అమ్మా, ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వడం. అవునా? ఎవరు కూడా ఏ క్లౌడ్ వెండర్ కూడా, వెండర్ అని చెప్పాను, క్లౌడ్ ప్రొవైడర్నే వెండర్ అంటాం. ఏ వెండర్ కూడా వాళ్ళ బిజినెస్ని లాస్ అవ్వడానికి ఇష్టపడరు. ఖచ్చితంగా ఓకే, ఖచ్చితంగా వాళ్ళు మీ సాఫ్ట్వేర్ కానీ లేకపోతే మీ క్లౌడ్లో ఉన్న డేటా కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే సెక్యూరిటీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఓకే, చూడండి. అడిషనలీ ద వెండర్ విల్ బి లైక్లీ టు లుక్ ఎట్ ద ఎంటైర్ సెక్యూరిటీ సెటప్ అండ్ ట్యూన్ వేర్ ఎవర్ పాసిబుల్ ఫర్ ఏ మోర్ ఎఫిషియెంట్ సిస్టమ్. అలా ఖచ్చితంగా సెక్యూరిటీ ఎలా ఉందో లేదో ప్రతిదీ చెక్ చేసుకుంటాడు. ఇంకా ఎక్కడెక్కడ సెక్యూరిటీ కావాలో ఎఫిషియెంట్గా కూడా చూసుకుంటాడు. దే నో దట్ ద సెక్యూరిటీ వెండర్ హూ డెలివర్స్ ద మోర్ ఎఫిషియెంట్ ప్రోడక్ట్ విల్ విన్ ద గేమ్. వాళ్ళకి తెలుసు కదా, ఏ ప్రొవైడర్ అయితే ఎక్కువ సెక్యూరిటీ ఇస్తాడో వాళ్ళే క్లౌడ్ కంప్యూటింగ్ అనే గేమ్లో గెలుస్తారు. అంతేనా కదా? అలా ఎక్కువ క్రౌడ్ మన దగ్గర డేటాని ఎక్కువ జనాలు, ఎక్కువ క్రౌడ్ ఒక క్లౌడ్ వెండర్ దగ్గర డేటాని స్టోర్ చేసుకున్నారంటే బికాస్ అతను సెక్యూరిటీ ఎక్కువగా ఇవ్వడం వల్లే కదా. అంటే ఎక్కువ మంది జనాలు అతని దగ్గర స్టోర్ చేసుకుంటారంటే హీఈస్ ద విన్ బికాస్ హీఈస్ గివింగ్ మోర్ సెక్యూరిటీ ఫర్ ద డేటా వైల్ అదర్స్ ఆర్ నాట్ గివింగ్. ఓకే, ఎవరైతే ఇలా సాఫ్ట్వేర్ సెక్యూరిటీని బాగా ఫాలో అవుతారో, ఓకే, ఎవరైతే ఎక్కువ సెక్యూరిటీస్ని యూజ్ చేస్తారో అలాంటి వాళ్ళే ప్రజెంట్ బిజినెస్లో రాణిస్తారు. ఒకవేళ వాళ్ళు కనుక సాఫ్ట్వేర్స్ కానీ డేటా కానీ ఎటువంటి సెక్యూరిటీస్ కనుక ఇవ్వకపోతే కనుక పీపుల్ ఎవరు కూడా క్లౌడ్లో డేటాని స్టోర్ చేయడానికి ఇష్టపడరు. అందులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యాక్సెస్ చేయడానికి ఇష్టపడరు. ఆటోమేటిక్గా క్లౌడ్ ప్రొవైడర్స్ వాళ్ళ యొక్క బిజినెస్ని క్లోజ్ చేయాలి. కానీ అలా ఆ స్టేజ్కి క్లౌడ్ ప్రొవైడర్స్ రాకూడదు. ఎందుకంటే వాళ్ళ యొక్క బిజినెస్ ఏంటి అంటే కనుక టు స్టోర్ ద యూజర్స్ డేటా వెరీ సెక్యూర్డ్. ఓకే, అక్కడ ఉన్న ప్రతిదీ కూడా సెక్యూర్డ్గా ఉంచుకోవాలి. దట్ ఇస్ ద మెయిన్ లాజిక్. ఎస్. ఓకే, నెక్స్ట్ వన్, సెక్యూరిటీ టెస్టింగ్. సాస్ మీన్స్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అమ్మా. SaaS, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. జనరల్గా there are three types of services ఉంటాయమ్మా. ఒకటి IaaS, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ఇంకోటి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ఇంకోటి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. దీస్ ఆర్ ద 3 different types of services that the cloud is providing. ఈ 3 types of services గురించి థర్డ్ యూనిట్లో చెప్తాను. ఓకే, because here we have cloud services are of 3 types: infrastructure as a service, software as a service, and platform as a service. I will explain you these 3 services in third unit. Okay na? So చూడండి ఒకసారి. SaaS providers don't bill you for all of the security testing they do. ఓకే, డౌట్ రావచ్చు కదా, మరి వాళ్ళు ఎక్కువగా సెక్యూరిటీ ప్రికాషన్స్ చేస్తున్నారంటే ఆ డబ్బులని మనం కట్టాలా? ఓకే, బికాస్ వాళ్ళు మన డేటాకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారంటే ఆ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినందుకు కూడా మనం డబ్బులు కట్టాలా? ఓకే, కట్టాలి. కానీ ఎలా కట్టాలో చూద్దాం. ఇట్స్ షేర్డ్ అమాంగ్ ద క్లౌడ్ యూజర్స్. అవునా కదా? ఎస్ అను. ఓకేనా? మీ డేటాతో పాటు అందరి యొక్క డేటాని కూడా అందులో స్టోర్ చేస్తున్నారు కదా. అనా ఎప్పుడైతే అందరి యొక్క డేటాకి వాళ్ళు సెక్యూరిటీ లెవెల్స్ ఇస్తున్నారో ఆటోమేటిక్గా ఆ సెక్యూరిటీ లెవెల్స్ మనీ కూడా అందరి యూజర్స్కి షేర్ అవుతుందా లేదా? అంటే నువ్వు ఒక్కదానివే ఆ సెక్యూరిటీ లెవెల్స్కి సంబంధించిన మనీ అంతా నువ్వు ఒక్కదానివే కట్టాల్సిన అవసరం లేదు. ఆ సెక్యూరిటీకి ఎంతైతే మనీ ఉందో ఆ మనీ మొత్తం యూజర్స్కి ఈక్వల్గా ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు తక్కువ మనీ పే చేస్తే చాలు. సెక్యూరిటీ ఇచ్చినంత ఎక్కువ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ద ఎండ్ రిజల్ట్ ఈస్ దట్ బికాస్ యూ ఆర్ ఇన్ ద పూల్ విత్ అదర్స్. అంతేనా కదా? నువ్వు ఎలా డేటాని సేవ్ చేసుకున్నావో అలాగే పక్కన వాళ్ళు కూడా అలాగే డేటాని సేవ్ చేసుకున్నారు కదా. కానీ యూ నెవర్ సీ దెమ్ బట్ దే ఆర్ దేర్. నువ్వు చూడవు కానీ వాళ్ళు ఉంటారు కదా. మీలాగే మిగతా వాళ్ళు కూడా అలాగే ఆ క్లౌడ్లో డేటాని సేవ్ చేసుకుంటారు కదా. అలా సేవ్ చేసుకున్నందుకు వాళ్ళు సెక్యూరిటీ లెవెల్స్ ఇస్తున్నారు అంటే ఆ సెక్యూరిటీ లెవెల్స్కి కూడా కాస్ట్ ఉంటుందా లేదా? ఆ కాస్ట్ని ఎంతమంది యూజర్స్ అయితే సేవ్ చేసుకున్నారో అంతమంది యూజర్స్కి ఈక్వల్గా ఏం చేస్తారు? డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలా డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ప్రతి యూజర్కి కూడా అమౌంట్ ఎంత పడుతుందో చాలా తక్కువ పడుతుంది, ఎక్కువ బర్డెన్ పడదు. బికాస్ ఆఫ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూషన్. ఎస్, యూ గెట్ టు రియలైజ్ లోవర్ కాస్ట్ ఫర్ సెక్యూరిటీ టెస్టింగ్. అలా సో వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చినందుకు నువ్వు డబ్బులు ఎక్కువ పే చేయాల్సిన అవసరం లేదు, తక్కువ పే చేస్తే చాలు. ఓకే, దట్స్ అబౌట్ సెక్యూరిటీ టెస్టింగ్. సెక్యూరిటీ టెస్టింగ్ మీన్స్ వాళ్ళు సెక్యూరిటీ ఇస్తున్నందుకు మొత్తం బర్డెన్ అంతా ఒక యూజర్ మీద పడదు.
ఓకే, బికాస్ నువ్వు ఎలా స్టోర్ చేసుకున్నావో అలాగే మీలాగే చాలా మంది యూజర్స్ కూడా నీ డేటాని వాళ్ళ డేటాని స్టోర్ చేసుకుంటారు కాబట్టి ఓకే, వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చినందుకు ఎంతైతే మనీని యూజ్ చేస్తారో అది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, యూజర్స్ అందరికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అది తక్కువ కాస్ట్ ఉంటుంది కానీ ఎక్కువ కాస్ట్ ఉండదు. ఓకే, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ లో అయినా సరే, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ లో అయినా సరే వాళ్ళు సెక్యూరిటీ ఇస్తున్నారంటే ఆ సెక్యూరిటీ యొక్క కాస్ట్ ప్రతి యూజర్ కి ఈక్వల్ గా షేర్ అవుతుంది. అది తక్కువగానే ఉంటుంది కానీ ఎక్కువగా ఉండదు. నార్మల్ పీపుల్ కెన్ ఎఫర్డ్. Okay, so all these are the benefits. Okay, while you are storing your data within the cloud, okay, while you are accessing the softwares within the cloud, okay, all these are the different types of benefits of cloud computing. Yes, okay, all these are the security benefits of cloud computing. Yes guys, yes. సో ఒకసారి ఏమేమి సెక్యూరిటీ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దామా? సో ఫస్ట్ వన్, సెంట్రలైజ్ డేటా డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్ లో స్టోర్ అయి ఉంటుంది. నీ డేటాకి ఎటువంటి లాస్ ఉండదు. రెడ్యూస్ డేటా లాస్. సో క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల నీ డేటా లాస్ అవడం అనేది తగ్గుతుంది. మానిటరింగ్, డేటా ఒక లొకేషన్ లో సేవ్ చేసుకుంటావు కాబట్టి నువ్వు అక్కడ ఒక చోట నువ్వు చెక్ చేసుకుంటే చాలు, డిఫరెంట్ లొకేషన్స్ లో చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్ స్వాప్ అవర్, ఒకవేళ నీ డేటా హ్యాక్ అయినట్టు నీకు డౌట్ వస్తే డైరెక్ట్ గా నువ్వు నీ డేటా ఒక మిషన్ లో ఉన్న డేటా తీసుకెళ్లి ఇంకొక మిషన్ లోకి డైరెక్ట్ గా స్వాప్ చేసేయచ్చు, ఇన్స్టెంట్ స్వాపింగ్ చేయొచ్చు. ఓకే, అలా స్వాప్ చేసినందుకు ఎక్కువ టైం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎటువంటి గంటలు వెయిట్ చేయకుండా ఓకే డైరెక్ట్ గా నువ్వు ఏం చేయొచ్చు అంటే ఈజీగా స్వాప్ చేయొచ్చు. సెక్యూర్డ్ బిల్డ్, ఓకే, ఒకవేళ నువ్వు సొంతంగా నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవాలి అయినా సరే దానికి సంబంధించిన సెక్యూరిటీ సాఫ్ట్వేర్ కూడా క్లౌడ్ నుంచి రెండుకు తెచ్చుకొని నీకు నచ్చిన విధంగా నీ నెట్వర్క్ కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంప్రూవ్డ్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ, ఓకే, అక్కడ వాళ్ళు ఎఫిషియెంట్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీని డెవలప్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు మాక్సిమం సెక్యూరిటీ ఎక్కడెక్కడ తక్కువ ఉందో అక్కడ ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకొని సెక్యూరిటీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి అని కనుక నీ డేటాకి సెక్యూరిటీ ఇవ్వడం. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా క్లౌడ్ వెండర్ అనే రెస్పాన్సిబిలిటీలో నుంచి వాళ్ళు డ్రాప్ అయిపోవాలి. ఆటోమేటిక్గా వాళ్ళు బిజినెస్ ని వాళ్ళు ఏం చేయాలంటే షట్ డౌన్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ సెక్యూరిటీ టెస్టింగ్. ఓకే, వాళ్ళు సెక్యూరిటీ ఇస్తున్నారు కదా అని దాని యొక్క మనీ అంతా ఒక యూజర్కే పే చేయరు. ఓకే, ఎంతమంది యూజర్స్ ఉన్నారో అంతమంది యూజర్స్ కూడా ఆ సెక్యూరిటీకి ఎంతైతే మనీ ఉందో దాన్ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా ప్రతి యూజర్ కి కూడా తక్కువ ఖర్చు అవుతుంది. ఓకే, నార్మల్ యూజర్ కూడా ఈజీగా ఎఫర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే వాళ్ళు క్లౌడ్ లో ఉన్న డేటాకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఆ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినందుకు మనీ అక్కడ ఎంతమంది యూజర్స్ ఉన్నారో అంతమంది యూజర్స్ కి ఈక్వల్ గా కలెక్ట్ చేస్తున్నారు. సో ఒక సింగిల్ యూజర్ కి బర్డెన్ అస్సలు ఉండదు. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద సెక్యూరిటీ బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే గైస్, రెగ్యులేటరీ ఇష్యూస్. దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్ ఇన్ సెకండ్ యూనిట్ మా. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్. రెగ్యులేటరీ మీన్స్ రూల్స్. ఓకే, ఏమైనా క్లౌడ్ కి ఏమైనా రూల్స్ ఉన్నాయా? గవర్నమెంట్ రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, క్లౌడ్ లో డేటాను స్టోర్ చేయాలనుకుంటే ఏమైనా గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయా? ఓకే, రెగ్యులేటరీ మీన్స్ జస్ట్ లైక్ రూల్స్. ఓకే, చూడండి, ఇట్స్ రేర్ వెన్ వీ యాక్చువల్లీ వాంట్ ద గవర్నమెంట్ ఇన్ అవర్ బిజినెస్. అలా నిజంగానే రేర్ కదా, మన బిజినెస్ లోకి గవర్నమెంట్ వాళ్ళు రావాలి అనుకోవడం రేరే కదా, రేర్ అంతే కదా. వెన్ వీ యాక్చువల్లీ వాంట్ ద గవర్నమెంట్ ఇన్ అవర్ బిజినెస్, మన సొంత బిజినెస్ లోకి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటామా? అనుకోం కదా, రేరా కదా అది. బికాస్ నా బిజినెస్ లోకి గవర్నమెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతే ప్రాబ్లమ్స్ రావచ్చేమో నేను అనుకోవచ్చు కదా. సో నా బిజినెస్ లోకి గవర్నమెంట్ వాళ్ళు రావాలి అని అనుకోవడం చాలా రేర్. ఎస్ ఆర్ నో? ఇన్ ద కేస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ హౌఎవర్ రెగ్యులేషన్ మీన్స్ రూల్స్ మైట్ బి ఎగ్జాక్ట్లీ వాట్ వి నీడ్. అలా క్లౌడ్ కంప్యూటింగ్ లో ఖచ్చితంగా రూల్స్ మనం అనుకున్నట్టే ఉండాలి అనుకుంటాం, మన అవసరానికి తగ్గినట్టే రూల్స్ అనేవి ఉండాలి అనుకుంటాం. వితౌట్ సమ్ రూల్స్ ఇన్ ప్లేస్ ఇట్స్ టూ ఈజీ ఫర్ సర్వీస్ ప్రొవైడర్స్ టు బి అన్సెక్యూర్. ఓకే, ఒకవేళ క్లౌడ్లో కనుక ఎటువంటి రూల్స్ కనుక లేకపోతే సర్వీస్ ప్రొవైడర్స్ ఏం చేస్తారంటే నీ డేటాని తీసుకెళ్ళి పక్కన వాళ్ళకి అమ్మేయచ్చు, లేకపోతే నీ డేటాకి సెక్యూరిటీ ఇవ్వకపోవచ్చు, ఆర్ ఈవెన్ షిఫ్టీ ఎనఫ్ టు మేక్ ఆఫ్ విత్ యువర్ డేటా. నీ డేటాని ఎలా అయినా అలా చేసేయచ్చు. ఎస్ అన్న, కాబట్టి ఖచ్చితంగా కొన్ని రూల్స్ అంటూ ఉండాలి. అలా రూల్స్ ఉంటేనే ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. రూల్స్ లేవనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారమ్మా, నీ డేటాకి సెక్యూరిటీ ఇవ్వరు, నీ డేటాని అమ్మేసుకుంటారు, ఒక్కోసారి నీ డేటాని ఎలా కావాలంటే అది ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా కొన్నిసార్లు ఏం కావాలి అనుకుంటే కనుక రూల్స్ అనేవి ఉండాలి. ఎస్,
సో రెగ్యులేటరీ మీన్స్ రూల్స్. సార్ నో, కొన్ని రూల్స్ ఉంటేనే కదా ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. రూల్స్ లేకపోతే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేస్తారా లేదా? ఓకే, నెక్స్ట్ వన్, నో ఎగ్జిస్టింగ్ రెగ్యులేషన్. సో చూడండి, కరెంట్లీ దెర్ ఈస్ నో ఎగ్జిస్టింగ్ రెగ్యులేషన్ బట్ దేర్ షుడ్ బి ఇన్ అనా. ప్రజెంట్ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఎటువంటి గవర్నమెంట్ రూల్స్ లేవమ్మా, కాకపోతే రావచ్చేమో, బట్ దేర్ షుడ్ బి, రావచ్చు మన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, ఇన్ September 2008 the United States government, US government took control of Washington Mutual. Okay, it was viewed as the greatest bank failure in American history to date. అనా, ఎందుకు గవర్నమెంట్ వాళ్ళు మన బిజినెస్ లో ఉంటే బాగుంటది అని అనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, సెప్టెంబర్లో అంట అమెరికాలో ఒక బ్యాంక్ ఉందంటమ్మా. ఆ బ్యాంక్ ఏంటి, ఏ సంవత్సరం, 2008, 2008లో అమెరికాలో ఒక బ్యాంక్ ఉందంటమ్మా. ఆ బ్యాంకు దివాలా తీసిందంటారు కదా, ఆ బ్యాంక్ మూతపడిందంట, ఫెయిల్ అయిపోయిందంట. అవునా, దాని ఎవరు ఎప్పుడైతే ఆ బ్యాంక్ ఫెయిల్ అయిందో దాన్ని ఎవరు కంట్రోల్ చేసుకున్నారంటే గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు. ఎప్పుడైతే వాషింగ్టన్ మ్యూచువల్ అనే ఒక పెద్ద కంపెనీ డిజాస్టర్ అయిపోయిందో, ఓకే, ఆటోమేటిక్గా ఆ బ్యాంక్ యొక్క కంట్రోల్ని ఎవరు తీసుకున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు. ఓకే, ఎందుకు ఈ ఎగ్జాంపుల్ అంటే, గవర్నమెంట్ వాళ్ళు బిజినెస్ లో ఉంటే ఎంత బాగుంటది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఏంటిది, 2008లో వాషింగ్టన్ మ్యూచువల్ అనే పెద్ద కంపెనీ అంటమ్మా, అది ఫెయిల్ అయిపోయింది. ద మీనింగ్ ఆఫ్ ఫెయిల్యూర్ మీన్స్ బ్యాంక్ దివాలా తీసింది. ఎప్పుడైతే దివాలా తీసిందో ఆటోమేటిక్గా దాని యొక్క కంట్రోల్ అంతా ఎవరు తీసుకున్నారంటే అమెరికన్ గవర్నమెంట్ కంట్రోల్ తీసుకుందంట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి ఒకసారి నాకు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎప్పుడైతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందో ఆ బ్యాంక్లో ఎవరైతే డిపాజిటర్స్ డిపాజిట్ చేశారో ఆటోమేటిక్గా ఆ మనీ అంతా కూడా గవర్నమెంట్ ఇస్తుంది కదా. ఒకవేళ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కనుక లేకపోతే కనుక ఆటోమేటిక్గా వాళ్ళ బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇస్తారమ్మా, ఇవ్వరు కదా. ఇస్తాను, ఎస్. ఎప్పుడైతే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందో ఖచ్చితంగా అక్కడ ఎవరైతే డిపాజిట్స్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో ఖచ్చితంగా ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళందరికీ మనీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది, ఇస్తుంది. అలా కాకుండా గవర్నమెంట్ ఇన్వాల్వ్ లేకపోతే కనుక అది ఒకవేళ ప్రైవేట్ బ్యాంక్, ఎంత పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అనేది దివాలా తీస్తే వాళ్ళు డబ్బులు ఎందుకు ఇస్తారమ్మా? సో సమ్ టైమ్స్ గవర్నమెంట్ వాళ్ళు కూడా బిజినెస్ లో ఉంటే బాగుంటుందా అనిపిస్తుందా అనిపించదా? ఓకే, చూడండి, ఇట్ రిమైండ్స్ అస్ దట్ నో మ్యాటర్ హౌ యూజ్ ఏ కంపెనీ ఈజ్ ఇట్ కెన్ స్టిల్ కమ్ టంబ్లింగ్ డౌన్. అనే దీని అర్థం ఏంటి అంటే, వాషింగ్టన్ మ్యూచువల్ అనేది పెద్ద కంపెనీ, అవునా, అమెరికాలోనే చాలా పెద్ద కంపెనీ. ఎంత పెద్ద కంపెనీ అనేది మ్యాటర్ కాదు, అవునా. ఎంత పెద్ద కంపెనీ అయినా సరిగా మెయింటైన్ చేయకపోతే దివాలా తీస్తుంది అనడానికి మీనింగ్ అనమాట. ఎంత పెద్ద కంపెనీ అయినా సరిగా మెయింటైన్ చేయకపోతే పడిపోవాల్సిందే అనేదానికి ఉదాహరణ. ఓకేనా, నెక్స్ట్ చూడండి, లుక్ ఎట్ ఏ కంపెనీ లైక్ గూగుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ ఏ బిగ్ వన్, తెలుసు కదా గూగుల్ కంపెనీ చాలా పెద్దదని. అండ్ రీసెంట్లీ వాల్యూడ్ 107 బిలియన్స్. అంటే గూగుల్ కంపెనీ యొక్క వాల్యూ ఎంత అంటే $107 బిలియన్ అంట. దట్ సైజ్ అండ్ వాల్యూ వుడ్ సీమ్ టు మేక్ దెమ్ బుల్లెట్ ప్రూఫ్. అవునా కదా. అంటే గూగుల్ ఎంత పెద్ద కంపెనీయో దాని యొక్క వాల్యూ ఎంత అంటే 107 బిలియన్స్, అంటే అది బుల్లెట్ ప్రూఫ్లో సెక్యూర్డ్గా ఉన్నట్ట కదా. కానీ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వాము మీన్స్ వాషింగ్టన్ మ్యూచువల్ వాజ్ వర్త్ $307 బిలియన్ వెన్ ఇట్ ఫెయిల్డ్. లాజిక్ అర్థమైంది కదా. ఎప్పుడైతే వాషింగ్టన్ మ్యూచువల్ ఎప్పుడైతే అది ఫెయిల్ అయిందో అప్పుడు దాని యొక్క వాల్యూ ఎంత అంటే తెలుసా, $307 బిలియన్. అంటే గూగుల్తో కంపేర్ చేసుకుంటే వాషింగ్టన్ మ్యూచువల్ ఎంత పెద్దదో, దాని యొక్క నెట్వర్క్ ఎంత ఉందో మీకు అర్థమైంది కదా. అలాంటి పెద్ద కంపెనీయే ఫెయిల్ అయిపోయింది. అలాంటప్పుడు గవర్నమెంట్ అండర్టేక్ చేసుకుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే అందులో డిపాజిట్ చేసుకునే కస్టమర్స్ యొక్క డబ్బులని ఏమైపోవాలి. కాబట్టి కొన్నిసార్లు గవర్నమెంట్ కూడా ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుందా లేదా? ఓకే, నెక్స్ట్ వన్, వైల్ కంపేరింగ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ టు బ్యాంక్స్ మైట్ సీమ్స్ లైక్ అన్ యాపిల్స్ టు ఆరెంజ్ కంపారిజన్. అవునా, బ్యాంక్స్కిను క్లౌడ్ సర్వీసెస్కి కంపారిజన్ ఎలా అంటే యాపిల్స్కి ఆరెంజెస్కి కంపారిజన్ అనమాట. అవునా, ఎలా కంపారిజన్ అంటే బ్యాంకులో డబ్బులు ఉంటాయి, క్లౌడ్ వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, అంతేనా కదా. సో డేటా అన్నా మనీ అన్న ఒకటే కదా, బికాస్ ప్రెసెంట్ డేటా ఈజ్ మోర్ వాల్యుబుల్. డేటా దొంగలిస్తే చాలు బోల్డ్ డబ్బులు వస్తాయి. దట్స్ వై ఇట్స్ ద కంపారిజన్ జస్ట్ లైక్ యాపిల్స్ టు ఆరెంజెస్. అన్న క్లౌడ్కి బ్యాంక్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక జస్ట్ లైక్ యాపిల్స్ టు ఆరెంజెస్, బ్యాంక్స్లో డబ్బులు ఉంటాయి, క్లౌడ్లో డేటా ఉంటుంది. ఆ డేటా అమ్ముకుంటే ఆటోమేటిక్గా డబ్బులేగా వచ్చేది. ఓకే, బోత్ ఆర్ ఆఫ్ ఇమెన్స్ వాల్యూ టు కన్స్యూమర్స్ అండ్ ఆర్గనైజేషన్. రెండు కూడా ఇంపార్టెంట్ కదా, ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక కన్స్యూమర్ కానీ. ద ఫ్యాక్ట్ దట్ దెర్ వాస్ రెగ్యులేషన్ ఇన్ ప్లేస్ అనా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బ్యాక్డ్ ఇన్సూరెన్స్ ప్రివెంటెడ్ టు రన్ ఆన్ ద బ్యాంక్. అవునా,
సో ఇలా రెగ్యులేషన్స్ ఇలా రూల్స్ ఉండటం వల్ల చూడండి ఒకసారి. వెన్ వాషింగ్టన్ మ్యూచువల్ ఫెయిల్డ్ ఎవ్రీవన్ గాట్ టు కీప్ దర్ మనీ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఇన్సూరెన్స్. అలా ఎప్పుడైతే ఆటోమేటిక్గా గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని ఇన్సూరెన్స్ కింద చేసిందో ఆటోమేటిక్గా ఆ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా డబ్బులు వచ్చేసినాయి అంటమ్మా. బికాస్ గవర్నమెంట్ అనే వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి. ఓకే, ఎలా వచ్చింది అది సెకండరీ. ఎప్పుడైతే గవర్నమెంట్ అనే వాళ్ళు, ఎప్పుడైతే వాషింగ్టన్ మ్యూచువల్ అనే ఒక పెద్ద కంపెనీ, ఒక పెద్ద బ్యాంకు డిజాస్టర్ అయిపోయిందో, ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోయిందో, ఆటోమేటిక్గా దాన్ని గవర్నమెంట్ వాళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకోవడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ ఉండే యూజర్స్ అందరికీ ఆ బ్యాంక్లో ఎవరైతే డిపాజిటర్స్ మనీ పే చేస్తారో వాళ్ళందరికీ మనీ ఇచ్చారంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇన్వాల్వింగ్ విత్ ఇన్ ద బ్యాంక్. ఒకవేళ గవర్నమెంట్ లేకపోతే వాళ్ళు ఇస్తారమ్మా? ఇవ్వరు కదా. there is not a third party ensuring anyone's cloud's data, and if the provider decides to close up shop, then the data can be lost. అనా ఇప్పుడు అక్కడ వాషింగ్టన్ మ్యూచువల్ ఫెయిల్ అయినా గవర్నమెంట్ ఉంది కాబట్టి డబ్బులు అక్కడ పీపుల్కి డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు క్లౌడ్కి ఎవరైనా అలా గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారమ్మా? లేరు. ప్రజెంట్ క్లౌడ్ వాళ్ళు షాప్ క్లోజ్ చేసుకున్నా క్లౌడ్లో ఉన్న డేటా పోయినా అడిగే వాళ్ళు ఎవరున్నారమ్మా? ఎవరూ లేరు. ఎస్ అర్ నో? అంటే గవర్నమెంట్ లాంటి ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఓకే, ఆటోమేటిక్గా క్లౌడ్ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు షాప్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, క్లౌడ్లోనే డేటాను కూడా వాళ్ళు అమ్ముకోవచ్చు. కాబట్టి కొన్నిసార్లు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే మంచిది. ఓకే, ఎస్పెషల్లీ గవర్నమెంట్ వాళ్ళు మన బిజినెస్ ఇన్వాల్వ్ అయితే మంచిదా అంటే ఎగ్జాంపుల్ చూసారు కదా. వాషింగ్టన్ మ్యూచువల్ అన్న పెద్ద కంపెనీ లాస్ అయితే దివాలా స్టేజ్కి వస్తే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ బ్యాంక్లో ఎవరైతే డిపాజిటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మనీ చెల్లించి వాళ్ళందరికీ హ్యాపీగా చూశారు. బికాజ్ అక్కడ వెనకాల గవర్నమెంట్ ఉంది. అలా క్లౌడ్కి గవర్నమెంట్ వెనకాల ఉందా? థర్డ్ పార్టీ కింద ఉందా? ఓకే, ఉంటే కనుక ఆ గవర్నమెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు. లేదు అంటే కనుక వాళ్ళు నచ్చినట్టు చేస్తారు. వాళ్ళు నచ్చినట్టు షట్ డౌన్ చేసుకుంటే ఆ షట్ డౌన్ చేసుకుంటే కనుక యూజర్స్ యొక్క డేటాకి ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, దట్స్ వై sometimes it's better there should be some rules and regulations. Yes, next one. Government to the rescue. Is it the government place to regulate cloud computing? అనా క్లౌడ్ కంప్యూటింగ్ కూడా రూల్స్ ఉండాలా? గవర్నమెంట్ కూడా క్లౌడ్ కంప్యూటింగ్లోకి వస్తే, as we have mentioned, thanks to the Great Depression, we had regulations that protected normal customers' money when the bank failed. చూడండి, గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్పారు. ఎప్పుడైతే వాషింగ్టన్ మ్యూచువల్ ఫెయిల్ అయిందో, వాషింగ్టన్ మ్యూచువల్ అనే పెద్ద బ్యాంక్ ఫెయిల్ అయిందో, ఎప్పుడైతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందో కస్టమర్స్కి మనీ వచ్చేసింది. ఆటోమేటిక్గా వాళ్ళందరూ ఎవరికి థ్యాంక్స్ చెప్పారంటే గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పడం వల్ల గ్రేట్ డిప్రెషన్ నుంచి పీపుల్ అందరూ తప్పించుకున్నారా లేదా? అలాగే క్లౌడ్లో కూడా గవర్నమెంట్ వస్తే బాగుంటుందా లేదా? ఓకే, నెక్స్ట్ వన్. దెర్ ఆర్ 2 schools of thought on the issue. క్లౌడ్లో కూడా గవర్నమెంట్ వస్తే బాగుంటుందా? దానికి 2 ఐడియాలు ఉన్నాయంట. ఫస్ట్ ఐడియా ఏంటి? ఇఫ్ గవర్నమెంట్ కెన్ ఫిగర్ అవుట్ ఏ వే ఆఫ్ సేఫ్ గార్డింగ్ డేటా ఏదర్ ఫ్రమ్ లాస్ ఆర్ థెఫ్ట్, ఎనీ కంపెనీ ఫేసింగ్ సచ్ లాస్ వుడ్ అప్లై ద రెగ్యులేషన్. ఒకవేళ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతే కనుక ఖచ్చితంగా క్లౌడ్లో ఉన్న డేటాని సేఫ్గా ఉంచుతారు. ఒకవేళ ఆ డేటా పోయినా సరే ఓకే, వాళ్ళు ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు. ఓకే, ఆ డేటాని మళ్ళీ మనం ఇప్పించడము, ఓకే, మీ డేటాని లాస్ అవడం వల్ల మీ డేటాకి బ్లాక్ మెయిలర్స్ని తప్పించడము, ఏదో ఒకటి చేస్తారు. ఓకే, జస్ట్ లైక్ వాషింగ్టన్ మ్యూచువల్ బ్యాంక్ చేసినట్టు. ఆన్ ద అదర్ హ్యాండ్ దెర్ ఆర్ దోస్ కొంతమంది ఉన్నారంట. ఫస్ట్ వాళ్ళేమో గవర్నమెంట్ వాళ్ళు క్లౌడ్లో ఉంటే బాగుంటుంది ఇలాంటి సిచ్యువేషన్ అని కొంతమంది అంటే, ఇంకొంతమంది ఏమంటారంటే చూడండి, దే ఆర్ దోస్ హూ థింక్ ద గవర్నమెంట్ షుడ్ స్టే అవుట్ ఆఫ్ ఇట్. కొంతమంది ఏమంటారంటే అమ్మో గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి క్లౌడ్లో ఉండకూడదు, మనకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, అండ్ లెట్ కాంపిటీషన్ అండ్ మార్కెట్ ఫోర్సెస్ గైడ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఎందుకంటే కాంపిటీషన్లో ఉండాలంటే గవర్నమెంట్ రూల్స్ పెట్టుకుంటే బిజినెస్ చేయలేరు. ఎస్ అన్న అనుకుంటాం, కానీ కొన్నిసార్లు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ మన బిజినెస్లో ఉంటే మనం బిజినెస్ చేయలేమమ్మా. బికాస్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రీగా బిజినెస్ చేయలేము. అలాగే మన మార్కెట్లో కూడా గెలవలేము. మన మార్కెట్లో నిలవాలి, కాంపిటీషన్, మనం కూడా ఒక స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉండాలి అనుకున్నా కనుక కొంతమంది ఏమనుకుంటారంటే గవర్నమెంట్ అనేది క్లౌడ్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనుకున్నారు. కొంతమంది ఇన్వాల్వ్ అయితే మంచిది అనుకున్నారు. ఎందువల్ల వాషింగ్టన్ మ్యూచువల్ బ్యాంక్ డిజాస్టర్ ఎగ్జాంపుల్ చూసాం కదా. అలా కొంతమంది థింక్ చేస్తారు, కొంతమంది ఏమో గవర్నమెంట్ క్లౌడ్లో ఉండకూడదు అనుకుంటారు. ఓకే, ఎవరి ఐడియాస్ వాళ్ళవి, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. ఓకే, నెక్స్ట్ వన్. హూ ఓన్స్ ద డేటా? ఓకే, చూడండి ఒకసారి. ఓకే, ఎవరిది డేటా? ఎవరిది? ఓకే, హూ ఓన్స్ ద డేటా అంటే ఆ డేటాకి ఓనర్ ఎవరు?
ఎవరు ఆ డేటాని ఏ యూజర్ అయితే స్టోర్ చేసి అతనిదే కదా. చూడండి, దే ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ గవర్నమెంట్ నీడ్స్ టు వర్క్అవుట్ అలా కొన్ని క్వశ్చన్స్ గవర్నమెంట్ తెలుసుకోవాలి. ఫస్ట్, who owns the data? Also, should law enforcement agency have easier access to personal information and cloud data than the stored on a personal computer? అన్న మీకు చాలాసార్లు చెప్పానమ్మా, అవసరం వస్తే క్లౌడ్లో ఉన్న డేటాని గవర్నమెంట్ వాళ్ళు యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్న. వెన్ కంపేరింగ్ ద డేటా దట్ షుడ్ బి స్టోర్డ్ ఆన్ ద పర్సనల్ కంప్యూటర్. నీ పర్సనల్ కంప్యూటర్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయడం కంటే క్లౌడ్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళకి చాలా తొందరగా యాక్సెస్ చేయొచ్చు. బికాస్ చెప్పాను, నీ పర్సనల్ కంప్యూటర్ అంటే నీ దగ్గర ఉన్నట్టు, నీ చేతిలో ఉన్న డేటా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నీ డేటాని ఇవ్వడానికి ఇష్టపడవు అన్న. అదే నీ డేటాని తీసుకెళ్ళి క్లౌడ్లో పెడితే అది థర్డ్ పార్టీ కదా, అంటే నీ చేయి దాటి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తే ఆటోమేటిక్గా ముందు నీ డేటానే కదా ఇచ్చేది. సో నీ పర్సనల్ డేటాలో ఉన్న, నీ పర్సనల్ కంప్యూటర్లో నీ డేటాని యాక్సెస్ చేయడం కంటే గవర్నమెంట్ వాళ్ళు ముందుగా నీ క్లౌడ్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయడానికి తొందరగా వస్తారనమాట. సో చూడండి, law enforcement agencies have easier access to personal information and cloud data than the stored on the personal computer. అవునా కదా. ఓకే, అవసరం వస్తే ఏదైనా కేసుకు సంబంధించిన అవసరం వస్తే కనుక గవర్నమెంట్ వాళ్ళు క్లౌడ్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఓకే, ఎటువంటి కంగారు ఎటువంటి ఆలోచించుకోకుండా ఖచ్చితంగా అవసరం వస్తే క్లౌడ్లో ఉన్న డేటాని తీయడానికి తొందరగానే వస్తారు. ఓకే, దట్ మీన్స్ దే కెన్ యాక్సెస్ క్లౌడ్స్ డేటా ఇమీడియట్లీ. ఓకే, బికాస్ అవసరం వస్తే కనుక ఖచ్చితంగా అందులో ఉన్న డేటాని యాక్సెస్ చేయడానికి తొందరగా వస్తారు. చెప్పాను కదా, నా దగ్గర ఉంటే సేఫ్, నా చేయి దాటి థర్డ్ పార్టీకి వెళ్ళిందంటే ఖచ్చితంగా అది సేఫా కాదు, లెస్ సేఫే కదా, అవునా కదా. అప్పుడు క్లౌడ్ ఓనర్ దగ్గరికి వెళ్ళి నీ డేటాను చూపించు, లేకపోతే నీ షాప్ను మూసేస్తుంటే ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడు, క్లౌడ్లోనే డేటాను చూపిస్తాడు. బికాస్ వచ్చింది గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి. Yes or no? So government can easily access the data within the cloud. Okay. Next one. A big problem is that people use cloud services don't understand the privacy and security implications of their online email accounts, their LinkedIn account and the MySpace. అవునా కదా. మెయిన్ ప్రాబ్లం ఎక్కడికి వస్తుందంటే ఎప్పుడైతే పీపుల్ డేటాని కానీ క్లౌడ్లోని రిసోర్సెస్ కానీ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఉంటాయి కదా, అవన్నీ చదువుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటాం కదా, ఎగ్జాంపుల్ గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు కానీ, లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు కానీ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర చెక్ చేయాలి కదా, అవన్నీ చదువుకోవాలి. అవన్నీ చదువుకోకపోవడం వల్ల పీపుల్ ఏం చేస్తున్నారంటే ఎవరు ఏది చెప్తే అది నమ్మేసి అందులో అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే ఏదైనా చేసేటప్పుడు కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకొని అవి అర్థం చేసుకున్నాక అప్పుడు మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ పని చేయాలి. ఓకే, జనరల్గా మీకు చెప్తున్నాం కానీ జనరల్గా నేను కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేయను ఒక్కోసారి, ఎస్పెషల్ జీమెయిల్ అకౌంట్స్లో జస్ట్ చెక్ చేసేసి చేస్తాము. ఇట్స్ బికాస్ అవన్నీ చదివే ఇది ఉండదు, కాకపోతే అలా చదువుకుంటే చాలా మంచిది. ఓకే, బెస్ట్. వైల్ దీస్ ఆర్ పాపులర్ సైట్స్ ఫర్ ఇండివిజువల్స్ దే ఆర్ స్టిల్ కన్సిడరింగ్ క్లౌడ్. ఓకే, ఇవన్నీ కూడా జీమెయిల్ కానీ, లింక్డ్ఇన్ అకౌంట్ కానీ, ఇవన్నీ కూడా ఏ సర్వీస్ ఇస్తామా, క్లౌడ్ సర్వీసెస్ చెప్పాను. ప్రతి అప్లికేషన్ మ్యాక్సిమం చెప్పాను, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, జీమెయిల్ కానీ, ప్రతి అప్లికేషన్ కూడా క్లౌడే. కానీ అది క్లౌడ్ అప్లికేషన్ తెలియకుండానే క్లౌడ్లో సర్వీసెస్ని మీరు యూస్ చేసుకుంటారు. ఎస్ అన్నో, అదే క్లౌడ్ అప్లికేషన్స్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అప్లికేషన్స్. ఎస్. ఓకే, ఎప్పుడైనా సరే ఏదైనా అప్లికేషన్ని క్రియేట్ చేసుకున్న అప్లికేషన్కి క్రియేట్ అయ్యేటప్పుడు అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకుంటే బెస్ట్. అలా చదువుకోకపోవడం వల్ల పీపుల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. So far, US court have tended to rule that private data stored in the cloud does not have the same level of protection from law enforcement such as that data stored in the personal computer. అలా యుఎస్ కోర్టుల వాళ్ళు ఒక తీర్మానం చేశారండి. ఏంటది, క్లౌడ్లో మన డేటాను కనుక స్టోర్ చేసుకుంటే అంత ప్రొటెక్షన్ ఉండదంట, మన పర్సనల్ కంప్యూటర్లో స్టోర్ చేసుకుంటేనే కొంచెం ఎక్కువగా ఉంటుందంట. చెప్పాం కదా ఇందాక ఎగ్జాంపుల్. ఓకే, దానికి ఏంటంటే సెప్టెంబర్ 2008లో ఓకే ఒక ప్యూ ఇంటర్నెట్ అమెరికన్ లైఫ్ ప్రాజెక్ట్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసిందంట. అదేంటంటే 49% ఆఫ్ యూఎస్ రెసిడెంట్స్ హూ యూస్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ వుడ్ బి వెరీ కన్సర్న్ ఇఫ్ ద క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ షేర్ ఫైల్స్ విత్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. ఓకే, ఒక సర్వేని నిర్వహించారంట 2008లో. అందులో 49% ఆఫ్
అమెరికన్ పీపుల్ క్లౌడ్ సర్వీసెస్లో ఎవరైతే డేటా స్టోర్ చేసుకున్నారో ఆ డేటా అంతా కూడా లా ఎన్ఫోర్స్మెంట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ వాళ్ళు ఆ క్లౌడ్లో ఉన్న డేటా అంతా సెర్చ్ చేశారంటమ్మా. ఓకేనా. అమెరికన్ పీపుల్ ఎవరైతే వాళ్ళ యొక్క డేటాని క్లౌడ్లో స్టోర్ చేసుకున్నారో, ఓకే, ఆ ఫైల్స్ క్లౌడ్లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్ వాళ్ళు చెక్ చేశారంట. అదొక సర్వే అంట, తెలుసా మీకు? బికాస్ చెప్పాను కదా ఎందుకు చెక్ చేస్తారంటే, బికాజ్ కొన్నిసార్లు ఆ డేటా సేవ్ చేసిన కస్టమర్ మంచి వాళ్ళు కాదేమో, థీఫ్స్ ఏమో, లేకపోతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ తెలియాలి కాబట్టి, ఒక కేసు విషయంలో తెలియాలి కాబట్టి ఖచ్చితంగా క్లౌడ్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కదా. పోలీసులు అంటే ఎంక్వైరీస్ ఉంటాయి కదా. కాబట్టి 49%, ఓకే, 49% యొక్క క్లౌడ్స్ యొక్క డేటా, యూజర్స్ యొక్క డేటాని గవర్నమెంట్ ఏజెన్సీస్ వాళ్ళకి క్లౌడ్ ప్రొవైడర్స్ షేర్ చేస్తారంటమ్మా. ఓకే, సో ఇలా షేర్ చేస్తే ఇస్ దర్ ఎనీ సెక్యూరిటీ? నో, బికాస్ ఇట్స్ ద గవర్నమెంట్ అథారిటీ టు చెక్ ఎనీథింగ్. వెన్ ఎవర్ ద ప్రాబ్లమ్ అరైజెస్, ప్రాబ్లం వచ్చిందంటే ఎక్కడికైనా వెళ్ళే ఛాన్సెస్ గవర్నమెంట్కి ఉంటాయి, అకార్డింగ్ టు ద లా. ఓకే, అలా అవసరం వస్తే క్లౌడ్లోనే డేటాను కూడా యాక్సెస్ చేయడానికి వాళ్ళు ఆలోచించారంటున్నా. ఓకే, అలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయేమో చూడండి. 80% said they have been concerned if a vendor used their photos and other information marketing. అవునా, 80 మంది చెప్పారంట, 100లో 80 మంది చెప్పారంట క్లౌడ్లోనే డేటాని వాళ్ళు మార్కెటింగ్ కోసం యూజ్ చేస్తున్నారంటమ్మా. యాక్చువల్గా సెక్యూర్గా ఉంచుకోరు కదా, కానీ ఏ యూజర్ అయితే డేటాని క్లౌడ్లో స్టోర్ చేసుకున్నారో ఆ డేటాని వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెటింగ్ కోసం యూజ్ చేసుకున్నారంట. అంటే వాళ్ళ ఫొటోస్ని పబ్లిష్ చేయడం. ఓకే, అలా చేస్తే అది అంటే వీళ్ళు కూడా మా దగ్గర స్టోర్ చేసుకున్నారు కాబట్టి మీరు కూడా సేవ్ చేయండి అని అడ్వర్టైజ్మెంట్ చేయడం అనమాట. సో అలా ఇస్తే అది సెక్యూర్డ్ అమ్మా. నెక్స్ట్ 68% సెడ్ ఇఫ్ ద వెండర్ యూజ్డ్ దర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ టు సెండ్ దెమ్ పర్సనలైజ్డ్ యాడ్స్ అంట. అలా 68% ఏం చెప్పారంటే వాళ్ళ యూజర్స్ యొక్క డేటాని యాడ్స్, వాళ్ళ యొక్క యాడ్స్ కోసం యూజ్ చేసుకున్నారంట. 63% said they would be concerned if service providers kept their data after the user deleted it. అనా 63% ఏం చెప్పారంటే యూజర్స్ క్లౌడ్లో ఉన్న డేటాను డిలీట్ చేసినా సరే ఇంకా వాళ్ళు ఉంచుకున్నారంట. ఓకే, సో ఇన్ని రకాలుగా చెప్తున్నారు అంటే ఈజ్ దేర్ ఎనీ సెక్యూరిటీ ఫర్ ద క్లౌడ్? ఓకే, కొంతమంది ఏం చెప్పారు, కొంతమంది ఏమో మా డేటాని అడ్వర్టైజ్మెంట్స్ కోసం వాడుకున్నారు అని అంటున్నారు. కొంతమంది ఏమో మా డేటాని తీసుకెళ్ళి మా ఫొటోస్ తీసుకెళ్ళి ప్రాంప్ట్లో యాడ్ ఇచ్చుకున్నారు అన్నారు. కొంతమంది ఏమో క్లౌడ్లో మా డేటాని తీసేసినా సరే వాళ్ళు ఇంకొక కాపీ ఇచ్చుకున్నారని చెప్తున్నారు. సో ఇలాంటి కంప్లైంట్స్ అని ఇస్తుంటే క్లౌడ్లో డేటా సెక్యూరిటీయా? ఓకే, సో అది ఆలోచించుకోవాల్సిన విషయమే కదా. ఓకే, నెక్స్ట్ వన్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్. సో గవర్నమెంట్ రూల్స్, అందుకనే ఇలా గవర్నమెంట్ ఉంటే కనుక క్లౌడ్ వాళ్ళు కొంచెం భయంతో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే మన డేటా సెక్యూర్డ్గా ఉంటుందని మీనింగ్. ఓకే, అలా అని గవర్నమెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతే చెప్పాం కదా కాంపిటీషన్లో నిలవలేదు. ఓకే, సో అది కావాలి, గవర్నమెంట్ వాళ్ళు ఉండాలి అని చెప్పలేము, లేకూడదు అని చెప్పలేము. అది లాజిక్, ప్రెసెంట్ సిచ్యువేషన్ అది. ఓకే, ఒకసారి చూడండి. దర్ ఆర్ ఆల్సో క్వశ్చన్స్ అబౌట్ వెదర్ గవర్నమెంట్ ఏజెన్సీ విల్ స్టోర్ దర్ డేటా ఆన్ ద క్లౌడ్. ఇంకో డౌట్ వచ్చింది, గవర్నమెంట్ వాళ్ళ యొక్క డేటాని క్లౌడ్లో స్టోర్ చేస్తారా? ఇప్పుడు దాకైతే లేదు, చెప్తున్నాం కదా. ప్రెసెంట్ గవర్నమెంట్ సెక్టర్స్ ఈవెన్ ట్రైంగ్ టు స్టోర్ దేర్ డేటా విత్ ఇన్ ద క్లౌడ్. టిల్ నౌ ఇంకా లేదు, కానీ ఇక మీద ప్రెసెంట్ చాలా కంపెనీస్, చాలా గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా క్లౌడ్లో డేటాని స్టోర్ చేయడానికి ఇష్టపడుతున్నాయి. చూడండి, ప్రొక్యూర్మెంట్ రెగ్యులేషన్స్ విల్ హ్యావ్ టు చేంజ్ ఫర్ గవర్నమెంట్ టు బి కీన్ ఆన్ జంపింగ్ ఆన్ ద క్లౌడ్. అలా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారంట, వాళ్ళ యొక్క గవర్నమెంట్ యొక్క డేటాని క్లౌడ్ నుంచి తెచ్చుకుందామని. ఓకే, అంటే గవర్నమెంట్ కూడా క్లౌడ్లోకి జంప్ అవుదామని ఆలోచిస్తున్నారంట. ఓకే, బికాస్ తక్కువ కాస్ట్ సెక్యూరిటీ ఇస్తున్నారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్ ద జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ మేకింగ్ ఎ పుష్ టువర్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ అన్ ఎఫర్ట్ టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దేర్ కంప్యూటర్స్ కన్స్యూమ్. అలా జిఎస్ఏ అంటే జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా క్లౌడ్లోకి వెళ్దాం అనుకుంటారంట. ఎందుకోసం అంటే వాళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్స్ అంటే చాలా కరెంటు బిల్లు, మళ్ళీ వాటన్నిటిని మెయింటైన్ చేయాలి, మళ్ళీ వాటికి స్టాఫ్, ఏసీలు, ఈ ఖర్చు తగ్గించడం కోసం జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ జిఎస్ఏ వాళ్ళు కూడా క్లౌడ్లోకి వెళ్దాం అనుకుంటున్నారంట. HP and Intel produced a study that shows the federal government spends $480 million per year on electricity to run its computers అంట. ఓకే, HP అండ్ ఇంటెల్, హెవెల్ ప్యాకర్డ్ అంటే HP కంపెనీ తెలుసు కదా, వాళ్ళు ఒక స్టడీ చేశారంట. ఏంటి, ఫెడరల్ గవర్నమెంట్ అనే ఈ గవర్నమెంట్ వాళ్ళంట, మేబీ అమెరికా అనుకుంటామా, ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం $480 మిలియన్ ఓన్లీ కరెంట్ బిల్ చెల్లించడానికి మాత్రమే యూజ్ చేస్తున్నారంట. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కరెంట్ బిల్స్ కానీ లేకపోతే
డబ్బులు తగ్గించుకోవడం కోసం వీళ్ళందరూ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే క్లౌడ్కి వెళ్దామని ఆలోచిస్తున్నారు. ఓకే, ఇన్ఫాక్ట్ జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ వర్కింగ్ విత్ ఏ వెండర్ టు డెవలప్ అన్ అప్లికేషన్ దట్ విల్ క్యాల్కులేట్ హౌ మచ్ ఎనర్జీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కన్జ్యూమ్. ఓకే, ఇంకా ఏం చేస్తున్నారంటే జనరల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఒక క్లౌడ్ వెండర్తో కలిపి ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు. ఏంటి అప్లికేషను? ఓకే, అసలు గవర్నమెంట్ ఏజెన్సీస్ మొత్తం మీద ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది అని చెప్పడం కోసం ఒక అప్లికేషన్ ని కూడా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారంట. ఓకే, సో ఇక్కడ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా క్లౌడ్ కి షిఫ్ట్ అవుతున్నారా? షిఫ్ట్ అవుతామని కొంతమంది అనుకుంటున్నారు. ఎందువల్ల? కరెంట్ బిల్స్ ఎక్కువ అవుతున్నాయి. అంత ఎక్కువ ఎగ్జాంపుల్ ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం కరెంట్ బిల్ కట్టడానికి $480 మిలియన్స్ కడుతున్నారంట. అంత ఖర్చు తగ్గించుకోవడం కోసం వీళ్ళు కూడా క్లౌడ్ కి జంప్ అవుదామని అనుకుంటున్నారంట. ఓకే, నెక్స్ట్ వన్, బై దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఎకలాజికల్ వైజ్. కరెక్టే కదా, చాలా తెలివితో రెస్పాన్సిబుల్ గా మంచి పరిణామమే కదా. గవర్నమెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు అంటే మంచిదే కదా. లేకపోతే ప్రతి సంవత్సరం లక్షల ట్యాక్స్లకి లక్షల కరెంట్ బిల్కి చెల్లించడం కంటే ప్రతి ఒక్కరు ఇలా క్లౌడ్కి మూవ్ అవుతే తక్కువ ఖర్చు అవుతుందా లేదా? గవర్నమెంట్ ఏజెన్సీ మే నాట్ బి మూవింగ్ టు ద క్లౌడ్ క్వైట్ సో సూన్. అంటే మూవ్ అవుతున్నారు అంటున్నారు కానీ ఇంకా అంత తొందరగా ఎవరు మూవ్ అవ్వరు. ఓకే, కొంతమంది మూవ్ అయ్యారేమో మేబీ. అగైన్ ఇష్యూస్ ఆఫ్ డేటా. ఎందువల్ల మూవ్ అవట్లేదు తొందరగా? డేటా ప్రైవసీ అండ్ ఓనర్షిప్ ఆఫ్ డేటా మస్ట్ స్టిల్ బి అడ్రస్డ్. ఎందువల్ల మూవ్ అవట్లేదు? బికాస్ మళ్ళీ మెయింటైన్ చేస్తే అక్కడ సెక్యూరిటీ ఉంటుందో ఉండదు. ఓకే, మళ్ళీ వాళ్ళు బయట వాళ్ళకి అమ్మేస్తారు, ఈ భయం ఉంటుంది కదా. గవర్నమెంట్ వాళ్ళకి ఉంటుందా ఉంటుందా? కాబట్టి మూవ్ అవుతారు. ఓకే, అది మూవ్ అవుతారా అంటే ఎప్పుడు అని చెప్పలేదు. కొంతమంది మూవ్ అయ్యిండొచ్చేమో. ఓకే, మూవ్ అవ్వచ్చు, మూవ్ అవ్వకపోవచ్చు. కరెంట్ బిల్స్ తక్కువ కావాలి, ఖర్చు తగ్గించుకోవాలంటే మూవ్ అవుతే బెస్ట్. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద గవర్నమెంట్ సెక్టార్స్. ఓకే, సో టిల్ నౌ అది మీకు అర్థమైంది ఏంటి అంటే కనుక క్లౌడ్ కంప్యూటింగ్ లో బెనిఫిట్స్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అలా ఇది రైట్, క్లౌడ్ లో డేటాని స్టోర్ చేసుకో అని ఎవరు చెప్పలేదు. ఓకే, చూడండి ఒకసారి. యువర్ ఆర్గనైజేషన్ యూనిక్ అండ్ దెర్ ఈస్ నో వన్ రైట్ ఆన్సర్ యాజ్ టు వెదర్ ఆర్ నాట్ యూ షుడ్ యూజ్ ఏ క్లౌడ్ అని ఎవరు చెప్పలేదమ్మా. నువ్వు క్లౌడ్ యూజ్ చేయాలా వద్దా అని ఎలా చెప్తావు నువ్వు? అక్కడ బెనిఫిట్స్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అలా సెక్యూరిటీ ఉందా అంటే ఉంది, 100% అంటే నువ్వు చెప్పలేవు. ఓకే, సో మీ కంపెనీ యొక్క అవసరాన్ని బట్టి ఆ క్లౌడ్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ తెలుసుకొని నీకు కావాలి తప్పదు అనుకుంటే మూవ్ అవ్వు, లేకపోతే లేదు. ఇట్స్ పర్సనల్ చాయిస్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సనల్ చాయిస్. Okay, nobody says cloud is best, nobody says it is best. It's personal choice. According to the needs of your company you can move to the cloud or not. Yes, okay, that's about government procurement. Okay, maybe government may also involve within the cloud maybe in future. ఓకే, సో కొన్నిసార్లు గవర్నమెంట్ వాళ్ళు కూడా క్లౌడ్లో వస్తే బాగుంటుంది అనిపించడానికి ఎగ్జాంపుల్ చూసాం కదా. ఓకే, కొంతమంది ఏమో గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతే బాగుంటుంది అంటారు, కొంతమంది ఏమో వద్దంటారు. సో ఎవరి రీజన్స్ వాళ్ళకున్నాయి. సో క్లౌడ్ యూజ్ చేయాలా వద్దనేది నీ చాయిస్. సో నీకు చెప్పాము కాబట్టి అడ్వాంటేజ్ తెలుసు, డిసడ్వాంటేజ్ తెలుసు కాబట్టి అన్నీ ఆలోచించుకొని మూవ్ అయితే మూవ్ అవ్వు, లేకపోతే లేదు. ఇట్స్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ యూజర్స్ చాయిస్. ఓకే గర్ల్స్, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ యూనిట్. ఓకేనా గర్ల్స్, థ్యాంక్ యూ.